ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించిన పంచలింగాల్లో మూడవది సంగమేశ్వర ఆలయాన్ని దర్శించి త్రివేణి సంగమాన్ని వీక్షిద్దాం. ఈ సంగమేశ్వర ఆలయం శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో సంగం అనే గ్రామంలో ఉంది. బలరాముడు మహాకురుక్షేత్ర యుద్ధం అనంతరం ప్రతిష్ఠించిన పంచలింగాల్లో సంగం మూడవది. మహాశివరాత్రి పర్వదినాన సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు పంచలింగాలను ఒకే రోజులో దర్శించినంతనే మోక్షం సిద్ధిస్తుందని ఉవాచ. నాగావళి, సువర్ణముఖి, వేగావతి ఒకే చోట సంగమించే ప్రదేశం వల్ల ఈ ప్రాంతానికి సంగం అని పేరు వచ్చింది. ద్వాపర యుగంలో ప్రజలు కరువుతో అలమటిస్తున్నప్పుడు బలరాముడు ఈ కళింగ ప్రాంత పర్యటనలో ప్రజల కష్టాలను చూసి చలించిపోయాడు. అప్పుడు ప్రజలు శ్రీకృష్ణుడు సోదరుడైన బలరాముడిని ప్రార్థించగా ఆయన ఒడిశాలోని పాయకపాడు ప్రాంతం నుంచి నాగలితో భూమిని శ్రీకాకుళంలోని కల్లేపల్లి వరకు దున్నారని, బలరాముని నాగవలి వెంటే గంగా ప్రవాహం నదిలా మారి నాగావళిగా రూపాంతరం చెందిందని పురాణ కథనం. ప్రవాహ ప్రయాణంలో నాగావళి ఏ ప్రాంతంలో అయితే మరో ఉపనదితో జతకడుతుందో అక్కడ శివలింగాన్ని బలరాముడు స్వయంగా ప్రతిష్ఠించాడని కథనం. ఈరోజు విపరీతమైన అంటే గాలి వాన, బీభత్సమైనటువంటి వర్షం. చూడు స్వామివారు ఎలా లింగం మునిగిపోతుందో అలా చూడండి, ఎంత ఫాస్ట్గా గుడి మునిగిపోతుందో. కనివిని ఎరిగినటువంటి వర్షం ఈరోజు అభిషేకం చేస్తుండగా స్వామివారు అలా మునిగిపోవడం చూడండి, ఎంత తొందరగా మునిగిపోతుందో అలా చూడండి. స్వామి లింగం మొత్తం మునిగిపోయింది, నాగాభరణం కూడా మునిగిపోయింది. అదిగో మకర తోరణం కూడా ఎలా మునిగిపోతుందో చూడండి. అంత బీభత్సంగా వర్షం వస్తుంది. ఈరోజు రుద్రాభిషేకం చేస్తుండగా ఈ విపరీతమైనటువంటి ప్రకృతి కార్యక్రమం చూడండి ఎంత అద్భుతంగా మునుగుతుందో. హరహర మహాదేవ శంభో శంకర, 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 హరహర మహాదేవ శంభో శంకర. సంగమేశ్వర హరహర మహాదేవ శంభో. స్వామివారు ఎలా మునిగిపోయారు చూడండి. ఆన్ చేశాను. అది ఎలాగ లింగం టైలెస్ తిగిలేవు, ఇప్పుడు తిగిలేవు.
సర్వే పరమేశ్వర